11 నెలల కాంగ్రెస్ పాలన చేయంగా 6 గ్యారంటీలు రాక అరిగోసలు పెడుతున్న పబ్లిక్ తరపున ఫైటింగ్ చేసుకుంటా హస్తం పార్టీ ఏలుబడిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న హరీష్ రావుకు ఇంత క్రేజ్ పెరుగుతుంది తప్ప తక్కువ అయితే లేదు. ఆ ఊరు ఈ ఏరియా అని తేడా లేకుండా ఏడ ఎసొంటి గోసున్న ఎంబటే పోయి అరుచుకొని తక్లీఫ్ని తస్వ చేస్తున్న హరీష్ రావు ఇలా పాదయాత్రలు కానొచ్చే వరకు పబ్లిక్ అంతా దగ్గరకు వచ్చి పలకరించి తిప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనుకుంటా కోరుట్లకెళ్లి జగిత్యాల దాకా పాదయాత్ర చేసిడు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. ఇక ఆ పాదయాత్ర నడిమిట్ల హరీష్ రావు వచ్చి అడుగులేసే వరకల్లా ఆడున్న రైతన్నలు పబ్లిక్ అంతా సార్ను చూస్తేందుకు ఎగబడ్డరు. సెల్ఫీలు ఫోటోలు వీడియోలు అనుకుంటా యూత్ పోరాలు పార్టీ కార్యకర్తలు హరీష్ రావు ఆడుకోరు ఫ్యాన్సే కాదు శాతగాని ముసలోళ్ళు కూడా ముంగట్టుకొచ్చి ముచ్చట చెప్పుకుంటా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే బిడ్డ ఇప్పుడు అంతా ఆగమే ఉందని ఏడ్చుకుంటా చెప్పే వరకలా మళ్ళీ వస్తాడు కేసీఆర్ అని కూడా ధైర్యం చెప్పిండు వాళ్ళకు. ఆడోళ్ళకి 2500 మోసం, 4000 పింఛన్ అన్నారు మోసం, రుణమాఫీ అన్నారు మోసం, అన్ని అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ ఉండగానే ఇంత మంచినీళ్ళు అయినా కరెంట్ అయినా పింఛన్ అయినా రైతు బంధు అయినా అన్ని ఇచ్చిండు. వీళ్ళన్ని అబద్ధాలు చెప్పిండ్రు. తులం బంగారం అన్నారు ఇచ్చిరా అన్ని మాట అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. మరి దీవెన ఉంటే మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుందామా? మరి కష్టం ఉందని తెలిస్తే కండ్ల ముంగట్టుకొచ్చి దిప్పలు తీర్చే లీడర్లు అంటే జనాలకు ఆ మాత్రం పాయరం ఉండదా అభిమానం ఉండదా మరి అనుకుంటే కామెంట్లు చేయబట్టిరు. ఈ వీడియోలను హరీష్ రావు క్రేజ్ను చూసిన నెటిజనాలు. అయిపాయ్ ఏమున్నదక్క అడ్డగోలు మాటలు చెప్పి జనాలను బోర్లిచ్చినాం ఇప్పుడు ఆగమైతున్నాం అని నెత్తి మీద తడిగుడ్డేసుకొని తలకాయ గోడ గుద్దుకుంటుండు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. అవును మేము 6 గ్యారంటీలని ఇచ్చినాం గాని అవన్నీ అయ్యే పనులు కావు. ఓట్ల కోసం ఏందో చెప్పినాం గాని అవి అమలు చేయాలంటే గల్లెపెట్టకు గండమే. ఇప్పటికే మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేక తెట్టగిల్ల పడుతున్నాం. ఇసొంటి హామీలు ఎవ్వలిచ్చినా ఇరుసులిరిగి మల్సుకవాడు తప్పది అని అంటుండు సీఎం సారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాదు ఆఖరికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సారు కూడా గిదే మాట అన్నాడు. అమ్మో 6 గ్యారెంటీల జోలికి పోము అసలు గ్యారెంటీలు అన్నయ్యే ఇయ్యొద్దని డిసైడ్ అయినాం అని తెలంగాణలో కర్ణాటకలైన అనుభవంతోని గ్యారెంటీలు అంటేనే దండం రా బాబు అంటుర్రు. ఇక మన పరిస్థితి చూసుకున్న గంతే ఉన్నది కదా. రైతు బంధు ఏమైంది అంటే సర్కార్ గల్లపెట్టే గలగలున్నప్పుడే ఇస్తాం, ఇప్పుడు అంతా లొడలొడే ఉన్నదని చేతులెత్తేసిండు. అటు పొంగిలేటి సారు కూడా గదే మాట్లాడతాడు. ఏమైంది సారు అంటే సర్కార్ తన పైసలున్నప్పుడే అన్ని చేస్తామంటాడు. అంటే గ్యారెంటీలు అమలు చేసుడు మాతో అయితలేదని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేస్తుండ్రు ఏడికాడ కాంగ్రెస్ వాళ్ళు. ఏదైనా మాటలు చెప్పినంత అల్కా కాదు కదా. మంచం ఉన్నంతే కాలు మలుసుకోవాలి, లేదని భారీగా పోతే ఇట్లా గండివాడు ఖాయమే. ఈ అనుభవంతో మహారాష్ట్రలో కూడా గ్యారెంటీలు ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్లకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మేధావులు ఇదే మాటను ముందుగాలే చెప్తే ఇన్నరా ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిందే కావాలని అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు జనాలను అడ్డి ఇరగొట్టి నడి సముద్రమున దేవా నడిపించు నా నావా అని విషాద పాటలు పాడుతుండ్రు అని అంటుర్రు కాంగ్రెస్ ఎవరని తెలిసినోళ్ళు. చూడాలిగా ఏమైతుందో.